అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో భూమి మ్యూటేషన్ కోసం లంచం డిమాండ్ చేసిన వీఆర్ఓ పోతల శంకర్రావు ఏసీబీ అధికారులకు చిక్కారు. బొచ్చయ్యపేట మండలంలో పి భీమవరం సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న ఆయన ఒక రైతు నుండి 1.50 లక్షల రూపాయలు తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. రైతు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ బృందం నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టింది. నిందితుడిని రేపు కోర్టులో హాజరుపరచనున్నట్లు, అవినీతికి వ్యతిరేకంగా చర్యలు కొనసాగుతాయని ఏసీబీ డీఎస్పీలు తెలిపారు. హర్షిత నేను డిఎస్పీని, తర్వాత రమణమూర్తి డిఎస్పీ గారు అన్న సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ఒక విఆర్ఓ, ఈ బుచ్చయ్యపేట మండల్కి చెందిన విఆర్ఓ అండి. ఆయన పి భీమవరంకి సంబంధించిన సచివాలయంలో ఉన్న ఒక ల్యాండ్ ఓనర్ దగ్గర నుంచి ఆ ల్యాండ్ని మ్యూటేషన్ చేసి దానిలో ల్యాండ్ పార్సల్ మ్యాప్ ఎల్పిఎంకి గాను అతని ఒక 2.5 ఏకర్స్కి గాను 1,50,000 డబ్బులు ఇస్తే పని అవుతుంది అని చెప్పి డిమాండ్. అడిగారు 1,50,000. మేడం సచివాలయం బయట అండి, లోపల అండి? సచివాలయంలో లోపల ఈ దాడిలో ఎంతమంది పాల్గొన్నారండి మీ స్టాఫ్? దాంట్లోనండి 2 డిఎస్పీలు వచ్చాము, 4 ఇన్స్పెక్టర్స్ వాళ్ళ టీమ్స్ చేస్తాం. ముందు కూడా 2 సార్లు సస్పెండ్ అయ్యాయి. అదనండి 2 టైమ్స్ సస్పెండ్ అయ్యారు. ఆల్రెడీ సస్పెండ్. కసింకోట్లో ఒకసారి, తర్వాత కసింకోట్లో ఒకసారి, తర్వాత విశాఖపట్నంలో ఒకసారి, విశాఖపట్నం అర్బన్ 2 సార్లు కూడా అలిగేషన్స్ ఉన్నాయి. అవి కూడా వెరిఫై చేస్తాం. రైతు మిమ్మల్ని నేరుగా అప్రోచ్ చేయాలండి? కంప్లైంట్ దారులు క్యాష్ కంప్లైంట్ దారులు క్యాష్ ఇచ్చిన వారు రైతు 2 సార్లు కూడా అలిగేషన్స్ ఉన్నాయి. కంప్లైంట్ ఉన్నాయండి, ఇంకేం కంప్లైంట్ కూడా వెరిఫై చేస్తాం. రైతు మిమ్మల్ని నేరుగా అప్రోచ్ చేయాలండి? కంప్లైంట్ దారులు క్యాష్ కంప్లైంట్ దారులు శంకర్రావు, పోతల శంకర్రావు. ప్రెసెంట్ అయితే ఆయన విఆర్ఓ గానే 2008లో రిక్రూట్ అయ్యారు. ఫార్మర్ పేరు, రైతు పేరు అది కొంచెం కాన్ఫిడెన్షియల్ అండి, ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ డీటెయిల్స్ బయటికి పెడితే వాళ్ళకి ప్రాబ్లం అవ్వచ్చు కదా ఫ్యూచర్. సెకండ్ వీడియో అలాగా వీడియో క్లోజర్ ప్రతి అమౌంట్కి 30 సెకండ్స్ వీడియో ఫోటో తీసి